ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు లేపుదాం, నిండుగా లేపుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా తండ్రి స్తోత్రం, దేవా ఆరాధన, తండ్రి దేవా యేసు ఆరాధన, ప్రభువా వందనం, యేసు ప్రభువా యేసు వందనం, ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా యేసు స్తోత్రం, ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. కూరగాయలు అమ్మకుండా చేతులు పైకి లేపండి. ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని ఒక్కసారి వరుస క్రమములో చదువుకుంటూ ధ్యానం చేద్దాం. యేసయ్య, నేను మీకు ఒక నూతనమైన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపుడు. నేను మిమ్మలను ప్రేమించినట్లనే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. చాలమ్మ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులకి ఒక నూతనమైన ఆజ్ఞ ఇచ్చారు. 12 మంది అపోస్తులకి ఒక నూతనమైన ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి ఆ నూతనమైన ఆజ్ఞ అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఇది నూతనమైన ఆజ్ఞ అంటే. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఒక్క వచనములో నుండి నేను మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతా. ఈ ఒక్క వచనములో నుండి 4 ప్రశ్నలు అడుగుతా. మొట్టమొదటి ప్రశ్న, ప్రేమకు నిర్వచనం ఏంటి? రెండవది, యేసు ప్రభు వారు 12 మంది అపోస్తుల్ని ఎలా ప్రేమించారు? మూడవది, ఆ ప్రేమను ఎవరు మనకిస్తారు? నాలుగవది, అలా ప్రేమగా జీవిస్తే కలుగు ప్రయోజనం ఏమి? ఈ 4 ప్రశ్నలకు సమాధానం ఈ ఒక్క వచనములోనే ఉంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ప్రశ్న ఏంటిది? ప్రేమ అనగా ఏమి? రెండవ ప్రశ్న, యేసు ప్రభు వారు 12 మంది శిష్యులని, అపోస్తుల్ని ఎలా ప్రేమించారు? మూడవ ప్రశ్న, ఆ ప్రేమను మనకి ఎవరిస్తారు అలా ప్రేమించాలంటే? నాలుగవ ప్రశ్న, అలా ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం వల్ల మనకు కలుగు ప్రయోజనం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఈ 4 ఒకదాని తర్వాత మరొకటి ధ్యానం చేసుకుందాం. మొదటి ప్రశ్న ఏంటి అమ్మా? ప్రేమ అనగా ఏమి? నిర్వచనం యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనములో ప్రేమకు నిర్వచనం మనకు అక్కడ కనపడుతుంది. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపుడు. దేవుడు ప్రేమ స్వరూపుడు. చాలమ్మా, అక్కడ ఫుల్ స్టాప్ ఉండదు, మీరు కామ పెడుతున్నారు. దేవుడు ఎవరట? ప్రేమ స్వరూపుడు. ప్రేమకు నిర్వచనం ఎవరు అంటే దేవుడే. అందుకే గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే ఏదో లవ్ సింబల్ కాదు, ప్రేమ అంటే ఏదో హార్ట్ కాదు, ప్రేమ అంటే రెడ్ కలర్ కాదు, ప్రేమ అంటే ఏదో కాదు. ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ, ప్రేమకు రూపం ప్రభువైన యేసయ్య. అక్కడ దేవుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే మనం చూస్తాము కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 13వ అధ్యాయములో 8వ వచనంలో. మనీషా,
కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 13వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ శాశ్వతమైనది. చాలమ్మా. మొట్టమొదటి యోహాను గారు అంటున్నారు, ప్రేమంటే దేవుడు, ప్రేమకు రూపం యేసు ప్రభు అని అక్కడ నిర్వచనం ఉంది. ఆ ప్రేమ శాశ్వతమైనది అని పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియచేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అయితే భర్త ప్రేమ వేరు, భార్య ప్రేమ వేరు, తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు, అన్న ప్రేమ వేరు, తమ్ముడు ప్రేమ వేరు, చెల్లెల ప్రేమ వేరు, ప్రేమికురాలు ప్రేమ వేరు, ప్రేమికుడు ప్రేమ వేరు, బంధువుల ప్రేమ వేరు. ఇలా ఒక్కొక్కరి ప్రేమ ఒక్కొక్క రకంలా ఉంటుంది. కాబట్టి అందరి ప్రేమ ఒకటి కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు, భర్త ప్రేమ వేరు, భార్య ప్రేమ వేరు, బిడ్డల ప్రేమ వేరు, కోడల ప్రేమ వేరు, తల్లిదండ్రుల ప్రేమ వేరు, బంధువుల ప్రేమ వేరు. అయితే ఈ ప్రేమని ఎవరు మనకిస్తారు అంటే దేవుని బిడ్డలారా, దేవుడే ఇస్తాడు. దేవుడు కంటికి కనపడడు, కానీ ఆ దేవుడు భర్త ద్వారా ప్రేమను అందిస్తున్నాడు, భార్య ద్వారా ప్రేమను అందిస్తున్నాడు, తల్లి ద్వారా తల్లి ప్రేమను అందిస్తున్నాడు, తండ్రి ద్వారా తండ్రి ప్రేమను అందిస్తున్నాడు, స్నేహితుల ద్వారా స్నేహితుడిగా ప్రేమను అందిస్తున్నాడు, బంధువుల ద్వారా బంధు ప్రేమ అందిస్తున్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన ప్రేమ స్వరూపుడే. ఆ దేవుడే తల్లి ద్వారా ప్రేమిస్తున్నాడు, తండ్రి ద్వారా ప్రేమిస్తున్నాడు, స్నేహితుల ద్వారా ప్రేమిస్తున్నాడు, బంధువుల ద్వారా ప్రేమిస్తున్నాడు, అందరి ద్వారా ప్రేమిస్తున్నాడు. అయితే ఈ ప్రేమలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది స్వచ్ఛమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ. ఇది దేవుని ప్రేమ. రెండవ రకం ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. స్వార్థపూరితమైన ప్రేమ అంటే అవసరానికి వాడుకొని వదిలేసే ప్రేమ. ఈ ప్రేమ దేవుడి ప్రేమ కాదు. కానీ ప్రేమను అడ్డం పెట్టుకొని, ప్రేమ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని, ప్రేమ అనే రెండు అక్షరాలను అడ్డం పెట్టుకొని మనిషి వేసే నాటకం, మనిషి ఆడే నాటకాన్ని స్వార్థం అని అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఈ లోకములో శాశ్వతమైన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. నరుడి ప్రేమ, ప్రేమ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని ఆడే నాటకమే. ఆ నాటకానికి నరుడు పెట్టే ప్రేమ, పెట్టే పేరు ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మరి ఇక్కడ ఒక విషయం గమనించాలి. భర్త ప్రేమ బ్రతికున్నంత కాలమే, భార్య ప్రేమ బ్రతికున్నంత కాలమే, తల్లి ప్రేమ ఎంతకాలం? ఆ తల్లి బ్రతికున్నంత కాలం, నీ జీవితంలో భర్త వచ్చినంత కాలం. తండ్రి ప్రేమ నీ జీవితం, తండ్రి ఉన్నంత కాలం. అయితే దేవుని బిడ్డలారా, నీవు పుట్టక ముందు నుండి, నీవు చనిపోయి మోక్షానికి వెళ్ళిన తర్వాత కూడా నిన్నుగా ప్రేమించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రేమ అంటే దేవుడు, ప్రేమకు నిర్వచనం దేవుని రూపం. కాబట్టి లవ్ ఈజ్ అ గాడ్, గాడ్ ఈజ్ లవ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటి ప్రశ్నకి సమాధానం దొరికింది. ప్రేమ అంటే దేవుడు, దేవుడంటే ప్రేమ. ఆ ప్రేమ శాశ్వతమైనది. లోక ప్రేమ శాశ్వతమైనది కాదు. కానీ దేవుడే తల్లి ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడేం జరుగుతుందంటే ఒక చిన్న విషయం చూడండి. భార్య ప్రేమలో, భర్త ప్రేమలో, తల్లి ప్రేమలో, తండ్రి ప్రేమలో పడిపోయినటువంటి మనం, స్నేహితుల ప్రేమలో, ప్రేమికుల ప్రేమలో, ప్రేమికుడి ప్రేమలో పడిపోయిన మనం దేవుని ప్రేమను పక్కకి నెడుతున్నాం. ఇదే సర్వస్వమైన ప్రేమ అనుకుంటున్నాం. చివరికి వీళ్ళందరూ వదిలిపెట్టిపోయిన రోజున, వీళ్ళందరూ రక్షించినటువంటి రోజున మరలా చివరికి ఎవరి దగ్గరికి వస్తావు? దేవుడి దగ్గరికే వస్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదో ఓ రోజున నువ్వు దేవుడి దగ్గరికి రాక తప్పదు. ఆ ప్రేమను పొందక
తప్పదు. కాబట్టి ఈనాడే, ఏనాడో కాదు, ఈనాడే మనము దేవుని ప్రేమ కోసం ఆరాటపడదాం, ఆ దేవుని ప్రేమను పొందుదాం దేవుని బిడ్డలారా. ఇది మొదటిది. రెండవది, యేసు ప్రభు వారు 12 మంది శిష్యులని ఎలా, అక్కడ అదే అంటాడు యోహాను శుభవార్తలో 13వ అధ్యాయంలో 34వ వచనంలో చూస్తే, నేను మిమ్మలను ప్రేమించినట్లే, నేను అనగా యేసు ప్రభు, మిమ్ము అనగా 12 మంది శిష్యులను ప్రేమించినట్లనే. ఇప్పుడు మనకు కావాల్సింది యేసయ్య 12 మంది శిష్యులను ఎలా ప్రేమించాడు, అది మనకు కావాలి. సో ఎలా ప్రేమించాడంటే, అక్కడ మనం కాస్త బైబిల్ని క్షుణ్ణంగా చదివిస్తే దగ్గర దగ్గర 7 విధాలుగా ఆయన ప్రేమించాడు. మొదటిది ఏంటంటే పేరు పెట్టి పిలిచిన ప్రేమ. రెండవది మలిచిన ప్రేమ. మూడవది మందలించిన ప్రేమ. నాలుగవది బాధ్యతను అప్పగించిన ప్రేమ. ఐదవది చేసి చూపిన ప్రేమ. ఆరవది ప్రార్థించి స్థిరపరిచిన ప్రేమ. ఏడవది క్షమించిన ప్రేమ. ఎన్ని విధాల? ఒకటన్నా చెబుతారా? అయ్యా మీరు గబగబ చెప్పుకుంటూ పోయారయ్యా, మాకేది గుర్తు? సరే, నిదానంగా చెబుతా వినండి, మీ మైండ్కి ఎక్కేలా చెబుతా. పిలిచిన ప్రేమ, మలచిన ప్రేమ, మందలించిన ప్రేమ, ప్రార్థించి స్థిరపరిచిన ప్రేమ, ఓకేనా, క్షమించిన ప్రేమ, అధికారం ఇచ్చిన ప్రేమ, చేసి చూపిన ప్రేమ. అక్కడక్కడే పదాలు అయ్యా ఉంటాయి కానీ డిఫరెన్షియేషన్ తేడా ఉంటుంది. చెప్తున్నాం, మరొకసారి చెప్తున్నాం. మొదటి ప్రేమ ఏంటి? ఇది గుర్తుంటుంది. రెండవది సూపర్, వెరీ గుడ్. మూడవది మందలించిన ప్రేమ, వెరీ గుడ్, మార్వెలస్. నాలుగవది చివరికి వెళ్ళిపోయింది, సరే, క్షమించిన ప్రేమ. 4, అధికారం ఇచ్చిన ప్రేమ, సూపర్, వెరీ గుడ్. ఇంక 2 ఉండి, క్షమించిన అయిపోయింది అక్క. మందలించింది కూడా చెప్పేశారు. ప్రార్థించిన ప్రేమ, అంతే, వాడి కోసం ప్రార్థించి స్థిరపరిచాడు. ఇంకొకటి ఉంది, అధికారం చెప్పేశారు. చేసి ప్రీచ్డ్ అండ్ ప్రాక్టీస్డ్ అనమాట. తాను ఏదైతే చెప్పాడో దాన్ని చేసి, ఒక ప్రేమ తర్వాత ఇంకొక ప్రేమ చూసుకుందాం. ఇది యేసు ప్రభు 12 మంది అపోస్తుల ఎడల ఈ 3.5 సంవత్సరాల్లో చూపించిన ప్రేమ. 12 మంది అపోస్తులతో అంటాడు, నేను వెళ్ళిపోతా, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘ బాధ్యత ఎవరిది? మీదే. నేను స్థాపించిన ఈ సంఘం అనేది స్థిరంగా నిలకడగా ఉండాలంటే, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా అలాగే వాళ్ళని ప్రేమించాలా. నేను ప్రేమించినట్టు గనక మీరు వాళ్ళని ప్రేమిస్తే ఈ సంఘాన్ని నాశనం చేయటం ఎవరు సాధ్యమో కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటి ప్రేమ ఏంటి? జ్యోతి. నెక్స్ట్ చదువమ్మా, పిలిచిన ప్రేమ. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి శుభవార్త 4:18. మైకు తీసుకోవాల్సిందే. గలిలయ సరస్సు తీరాన యేసు నడుచుచు వలవేసి చేపల పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్మలను మనుషులను పట్టేవానిగా చేసేదను అని యేసు వారితో పలికెను. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం గట్టిగా. మీ సప్పట్లో సప్పగా ఉన్నాయి. వెరీ గుడ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. కొంచెం మనం లోతుగా ఆలోచిద్దాం. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులని, అపోస్తల్ని పేరు పెట్టి పిలిచారు. వాళ్ళు డాక్టర్లు కాదు, వాళ్ళు లాయర్లు కాదు, వాళ్ళు ఇంజనీర్లు కాదు, వాళ్ళు ఏమి గొప్ప చదువులు చదవల. వాళ్ళు ఎవరండి? జాలరుడు, చేపలు పట్టేవారు.
ఇంకా మీకు చెప్పాలంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఓ మాట ఉంటుంది వాళ్ళ గురించి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. మార్తమ్మ నూతలపాటి చదువుతున్నవారా 4 వారాలు గ్యాప్ వచ్చేసరిగా చదివటం బండ బూతులు చదువుతున్నారు. సరిగ్గా చదువు. 4వ అధ్యాయం 13వ వచనం. చదువు రాని ఈ సాధారణ మనుష్యులకు పేతురు యోహాను అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభా సభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరూ నిజముగా యేసు యొక్క సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి. హల్లెలూయా. ఎవరండి వీళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. ఎవరండి వీళ్ళు? చదువు రాని వాళ్ళు. చదువు రాని చేపలు పట్టే వారిలో యేసయ్య ఎవరిని చూశారు? స్త్రీ సభ నాయకుల్ని చూశారు, సంఘ నాయకుల్ని చూశారు, సంఘాన్ని నిలబెట్టి నడిపించే నాయకుల్ని చూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున సమాజంలో చదువు లేకపోతే విలువ లేదు, సమాజంలో డబ్బు లేకపోతే విలువ లేదు, సమాజంలో పదవి లేకపోతే విలువ లేదు, సమాజంలో అందం లేకపోతే అసలు కన్నెత్తి చూసేవాళ్లే లేరు. యేసు ప్రభు వారు డబ్బున్న వాళ్ళని పిలవల, అందంగా ఉన్న వాళ్ళని పిలవల, పేరు ప్రఖ్యాతలు ఉన్నవారిని పిలవల, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళని పిలవల. యేసయ్య ఎవరిని పిలిచారు అంటే ఒక్కనే పిలిచారు. భవిష్యత్తు కాలంలో ఎవరు నమ్మకంగా ఉంటారో, ఎవరు విశ్వాసంగా ఉంటారో, కష్టాలు శ్రమలు వేదనలు బాధలు వచ్చినా ఎవరైతే సంఘాన్ని స్థిరంగా నిలబెడతారో వారిని మాత్రమే చూశాడు. బిడ్డలారా, కులం చూడాల, ప్రాంతం చూడాల, వర్గం చూడాల, దేశాన్ని చూడాల. ఆయన చూసింది ఒకటే, వీళ్ళు నమ్మకంగా ఉంటారా ఉండరా. యేసయ్య వాళ్ళలో అది చూశాడు. చదువు రాకపోయినా, పదవి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, హోదా లేకపోయినా, సమాజంలో గౌరవం లేకపోయినా ఆయన అంటాడు, మీరు నన్ను అనుసరించండి. చూడండి, యేసయ్యకి ఒక విజన్ ఉంది. ఎవరి విషయంలో? 12 మంది శిష్యుల విషయంలో ఏముంది? విజన్ ఉంది. మనం ఏమనుకుంటారు? రే నీకు చదువు రాదురా, నువ్వే పనికి పోవాలి, కూలి పనికి పోవాలని చెప్పేసి అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువు రాదురా, చదువు ఆపేసి పెళ్లి చెయ్యండిరా అని అంటారు. కానీ యేసు ప్రభు వారు ఏం చూశారు తెలుసా? చదువు రాకపోయినా కూడా మహాపండితులకు, మహాజ్ఞానం కలిగిన వారికి సమాధానము చెప్పగలరన్నటువంటి దానిని ఈ 12 మంది అపోస్తులు చూశాడు ఆయన. ఈ రోజుల్లో నీ బిడ్డల్లో నువ్వు గొప్పతనం చూడాలి. ఆ బిడ్డని కన్నది నువ్వు, ఆ బిడ్డని పెంచింది నువ్వు, ఆ బిడ్డని పెద్ద చేస్తుంది నువ్వు. 10వ తరగతికి చదువు ఆగిపోకూడదు. వాళ్ళల్లో గొప్పతనం చూడాలి, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ చూడాలా, వాళ్ళలో ఉన్న మంచితనం చూడాలా, వాళ్ళని మనం ప్రోత్సహించాలా. వాళ్ళని వెనక్కి పట్టుకొని లాగకూడదు. ఓ తండ్రి అంటున్నాడు, ఆడపిల్లకు చదువు ఎందుకురా, పెళ్లి చేసి పారనొక్క అంటున్నాడు. అంటే ఆ తండ్రి, ఆ తల్లి ఆ చదువుకునే బిడ్డలో ఏం చూడాలా? ఎదుగుదల చూడాల. యేసయ్య 12 మంది శిష్యులు ఏం చూశాడు? ఎదుగుదల చూశాడు. వాళ్ళు ఎదగటమే కాదు, రేపటి రోజున క్రైస్తవ్యం అనేటటువంటి క్రైస్తవత్వాన్ని స్థాపించగలరనే తత్వాన్ని చూశాడు ఆయన. వాళ్ళు మరి యేసు ప్రభు తర్వాత 12 మంది అపోస్తులే సంఘాన్ని ఏం చేశారు? నడిపించారు, నిలబెట్టారు. ఈ రోజున మన గొప్పతనం ఏముంది? ఆ రోజున వాళ్ళు వేసిన పునాదురాళ్ళు, ఆ రోజున వాళ్ళు స్థాపించినటువంటిది వల్ల ఈ రోజున చక్కగా ఫ్యాన్ కింద వేసుకొని 4 గోడల మధ్యలో ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చెబుతున్నాం. మన గొప్పతనం అంటూ ఏది ఇక్కడ లేదు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నా సంఘానికి 12 మూలరాళ్ళుగా ఉండాల్సింది మీరే. ఆ 12 మూలరాళ్ల మీద యెరూషలేము, నూతన సియోను పట్టణము, నూతన యెరూషలేము అనే పట్టణాన్ని నిర్మించాల్సింది కూడా మీరే. అప్పుడు పక్కంటోళ్ళు అన్నారట, వీళ్ళు ఏం కడతారు, చదువు రానోళ్ళు, ఏలు ముద్రగాళ్ళు ఏం కడతారు అన్నారట. చివరికి వాళ్ళే కట్టారు. హల్లెలూయా. కాబట్టి చదువు రాదని ఎవరిని చులకనగా చూడకూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు. 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చిన వాడు ఇంటర్ ఫెయిల్ అయిన ఉన్నారు. 10వ తరగతిలో బొటా మార్కులు వచ్చిన వాళ్ళు ఇంటర్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని మనం తక్కువగా
చూడకూడదు. ఎవరిని చులకనగా మనం చూడకూడదు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పట్టుకొని లేవనెత్తుతాడో మనకు తెలియనప్పుడు బిడ్డలారా వారిని గౌరవించాలి. కనీసం మనిషిని మనిషిగా అన్న హల్లెలూయా. మొట్టమొదట యేసయ్య వాళ్ళ ఎడల ఎలా ప్రేమ చూపించారు? ఎవరు చూపలా. చేపలు పట్టేవాడిని ఏమంటారు, బా నీసు కంపు కొడుతుంది 1 కిలోమీటర్ దూరంలో అంటారు. మళ్ళీ వాడు పట్టిన చేపే రుద్దుకుంటారు, బాగా తింటారు. నీ శ్వాసన వస్తుందని కిలోమీటర్ దూరం పెడతారు, ముక్కు మూసుకుంటారు. ఆడు పట్టుకున్నదే రుద్దుతారు, ఆడేదే తింటారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని ప్రేమగా పేరు పెట్టి, ఈ రోజుల్లో మనం పేరు పెట్టి పిలవం. అరే ఒరే పంది, కుక్క, పిల్లి, నక్క, వంకర భాషతో పిలుస్తూ ఉంటామన్నమాట. ఒకసారి ఒక అబ్బాయికి యేసుబాబు అని పేరు పెట్టారు. ఏ బాబు? యేసుబాబు అని పేరు పెడితే ఏమని పిలుస్తున్నారు దేశ వాళ్ళ అమ్మ? యేసు అని పిలవాలా, బాబు అని పిలవాలా? ఏమని పిలిచింది? ఒరే యేసుబాబు అంది. నాకు కడుపు రగిలిపోయింది. ఎందుకు? అది ఎవరి పేరు? ఒరే ఇమ్మానుయేలా అంది. ఇంకా కడుపు రగిలిపోయింది. ఇమ్మానుయేలు పేరు ఎవరి పేరు? పెట్టుకున్న పేరు ఎవరి పేరు? మరి నువ్వు పిలిచేదేంది? ఇక మరియమ్మని ఏమని పిలుస్తారు? నేనైతే చెప్పదలుచుకోలేదు, నేను చెప్పను కూడా. యేసయ్య ప్రేమగా పేరు పెట్టి గౌరవంగా పిలిచాడు. మనం అరే ఒరే ఒసే అక్క, కుక్క, పంది, పిల్లి, గాడిద, ఇక లేని పేర్లు ఏంటి? మరియమ్మ, మేరమ్మ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు ఒక్కరోజు పూజలో పేరు పిలవకపోతే ఆమెకు ఆరాటం ఆగదన్నమాట. సో కాబట్టి మొట్టమొదటిది ఏంటమ్మా? పేరు పెట్టి యేసయ్య పిలిచాడు. పిలిచిన దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. అది నిజమైన ప్రేమ అంటే. ప్రేమగా పిలిస్తే సరిపోదు, నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన వాడే నిజంగా నిన్ను ప్రేమించేవాడు. నీలో గొప్పతనాన్ని చూసి, నీలో మంచితనాన్ని చూసి, నీలో టాలెంట్ని చూసి నిన్ను ప్రోత్సహించి నిలబెట్టేవాళ్ళే నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు. ఆ నిజంగా ప్రేమించిన వ్యక్తి ఎవరంటే ఒక ప్రభు అయినా. మిగిలిన వాళ్ళందరూ మనం వెనక్కి పట్టుకొని, మీ అందరికీ ఓ సీక్రెట్ చెప్తా. మనము ఒక పని చేస్తున్నప్పుడు నవ్వే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, వెనక్కి లాగే ఉంటారు, పైకెక్కి తొక్కే వాళ్ళు ఉంటారు. మరలా చూతున్నా, మనం ఒక మంచి పని చేస్తుంటే వెనక్కి లాగేవాళ్ళు, రెండవది నవ్వేవాళ్ళు, మూడవది ఎగతాళి చేసేవాళ్ళు, నాలుగవది పైకెక్కి తొక్కేవాళ్ళు ఉంటారు. తొక్కుతున్నారు కదా అన్న, ఆగిపోమాక. నీ ఒంటిలో సత్తా ఉన్నంతసేపు, నీ ఒంటిలో బలము ఉన్నంతసేపు, నీ ఒంటిలో దేవుడు ఆత్మశక్తిని ఉన్నంతసేపు ముందడుగు వెయ్యి. ఎందుకంటే ఓ రోజున నవ్విన నాపసేనే. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది అయిపోయింది. రెండోది ఏంటిది అమ్మా? మలచటం. సో ఎవరిప్పుడు? రాణి చదవమ్మా. మలచటం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. మత్తయి శుభవార్త 13:36. అప్పుడు యేసు ఆ జన సమూహమును ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు, కలుపు గింజలను, ఉపమానమును వివరింపు అని కోరిది. చూడండి, ఒక నిమిషం ఆగమ్మా. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మీరు ప్రజలకి ఉపమాన రీతిగా చెబుతున్నారయ్యా, గోధుమ గింజలు, కలుపు గింజల ఉపమానం ఏంటో మాకు కాస్త వివరించయ్యా అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యం చదివించానంటే, ఒక్కోసారి 12 మంది శిష్యులకి యేసయ్య ఎవరు అర్థమయ్యేది కాదు, ఆయన బోధ అర్థమయ్యేది కాదు, ఆయన ప్రవచనాలు అర్థమయ్యేవి కాదు. ఉదాహరణకి యేసు ప్రభు వారు అంటారు, మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3వ రోజున తిరిగి. అర్థం కాల. తాబోరు పర్వతం మీద దివ్య రూపం ధరించినప్పుడు పేతురు అంటాడు, నీకు నాకు ఏలియాలకు ఒక పర్ణశాలను నిర్మిస్తా. వాళ్ళకి అర్థము కాల.
ఇంకోసారి అంటాడు, మనిషి కుమారుడు అనేక శ్రమలను పొంది బాధలు పొంది 3వ రోజున తిరిగి లేకపోవటం అగత్యం అంటే పేతురు అంటాడు, దేవుడు నీకు దీనిని దూరము చేయనుగాక. ఇది అర్థం కానప్పుడు యేసయ్య ఏం చేశాడంటే పక్కన కూర్చోబెట్టుకొని అర్థమయ్యేలా చేశాడు. మోల్డెడ్. శిష్యులు ఎలాగైతే ఉండాలని దేవుడు కోరుకున్నాడో వాళ్ళని అలాగ తయారు చేశాడు. అది కుమ్మరి ఉన్నాడు. కుమ్మరి తీసుకునేది ఏంటిది? మట్టి ముద్ద, అంతే. ఆ మట్టి ముద్దతో ఒక కుండ తయారు చేస్తాడు. ఆ కుండను ఎట్లా చేస్తాడు? తను అనుకున్న రూపం వచ్చే వరకు కుండను తయారు చేస్తూనే ఉంటాడు. ఏదో ఒకటి చేద్దాం కదా, ఏదో ఒక రూపం ఇద్దామని కదా అనుకోడు ఆయన. ఆ కుమ్మరి కుండకి తన ఇష్టమైన రూపం, పెద్ద కుండ, సన్న కుండ, మెడ ఎలా రావాలి, కింద పాదం ఎలా రావాలి అనేది ఆయనకి వచ్చే వరకు ఆ కుండను తయారు చేస్తూనే ఉంటాడు. పిలిచిన యేసయ్య తన శిష్యులు ఎలా ఉండాలి అని అనుకున్నారో అప్పటి వరకు ఆయన వాళ్ళకి వాక్యము బోధిస్తూనే ఉన్నాడు, వాళ్ళను మలుస్తూనే ఉన్నాడు, వాళ్ళకు రూపం ఇస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రూపం తీసుకున్న పేతురు ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటాడు, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, యేసయ్య నామం నువ్వు లేచి. అంటే దాని అర్థం ఏంటి? రూపము తీసుకున్న పేతురు అంటారు, అయ్యా నేను కాదయ్యా, నాలో ఉన్నది క్రీస్తు. అంటే క్రీస్తు అనే రూపము వచ్చే వరకు ఆయన తన 12 మంది శిష్యులకి రూపం ఇస్తూనే ఉన్నాడు. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, బోధన ద్వారా, ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పుకోవటం ద్వారా. ప్రైజ్ ద లార్డ్. అమ్మలారా, అక్కలారా, చెల్లెల్లారా, మనకు కూడా కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నారు. మనం అనుకుంటాం డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, ఇంజనీర్లు కావాలి, జడ్జిలు కావాలి, టీచర్లు కావాలని మనం అనుకుంటాం. అది బ్రతకటానికి. ఒక వయసు వచ్చినాక ఆ ఉద్యోగం ఆధారం చేసుకొని బ్రతకటానికి. అదే నిత్య జీవితము కాదు, అదే శాశ్వతమైన జీవితము కాదు. నీ బిడ్డలకు నువ్వు రూపం ఇవ్వు. ఎలా? మంచి, ప్రేమ, ఓర్పు, సహనం, ప్రార్థన, వినయం, విధేయత, గౌరవం, చిన్న పెద్ద అనే రూపం నువ్వు ఇవ్వాలా. అది నీ బాధ్యత, అంతే. బాలుడు తాను నడవవలసినటువంటి మార్గమును బాల్యములో తెలియచేస్తే పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ బాలుడు తన మార్గాన్ని విడవడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు బిడ్డలు ఉన్నారన్న వాడు చేతులు పైకి లేపండి. నా కొడుకులు కూతుర్లు ఉన్నారన్న వాడు చేతులు నిండుగా లేపండి, సగం కాదు. వెరీ గుడ్. ఈ చెయ్యి గుండె మీద పెట్టండి అందరూ. నా కొడుకు, నా కూతురు, నేను గీసిన గీత గీయరు అన్నవాళ్ళు చెప్పండి. ఇక్కడ ఎవరైనా చెప్పండి ధైర్యంగా. అంటే నీ బిడ్డ దేవుడు అనుకున్న రూపంలో లేడు. నీ కూతురు, నీ కొడుకు, నీ వాళ్ళు దేవుడు అనుకున్న రూపంలో వాళ్ళు లేరు. వాళ్ళు చదువుతున్నారు ఇంజనీరింగ్, వాళ్ళు చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం, వాళ్ళు చదువుతున్నారు. కానీ అది పొట్ట కోసమే కానీ ఆత్మ కోసమైతే కాదు. అది బ్రతుకు కోసమే కానీ అది నిత్య జీవితానికైతే కాదు. అంటే మన బిడ్డలకి సరిగ్గా మనం ఏమివ్వాలా? రూపం ఇవ్వాలా. రూపం అంటే పెంచి పెద్ద చేయటం కాదు. దారి పొడుగున వెళ్ళేటటువంటి చెట్టు కూడా వాన పడితే అదే పెరిగిద్ది. పెరగటం అందరూ పెరుగుతారు. కొన్ని సవరంగా పెరుగుతాయి, కొన్ని వంకరొంకరగా పెరుగుతాయి, కొన్ని విచ్చలవిడిగా పెరుగుతాయి. కానీ మార్కెట్లో విలువ దేనికి ఎక్కువ ఉంటుంది? జవరంగా పెరిగిన దానికే విలువ ఎక్కువ ఉంటుంది. వంకర టెంకరగా పెరిగిన దానికి విలువ ఉండదు. విచ్చలవిడిగా పెరిగిన దానికైతే అసలు తీసి పక్కన పడేసి నిప్పెట్టండి రా దీనికంటారు. కనుక విచ్చలవిడిగా పెంచకూడదు, వంకర టెంకరగా పెంచకూడదు. ఎట్లా పెంచాలా? యేసయ్య తన శిష్యుల్ని ఎట్లా పెంచాడు? జౌరంగా పెంచాడు. అందుకే యేసయ్య వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము యేసయ్య గురించి మాట్లాడకుండా ఉండలేము. ఒకప్పుడు యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వీళ్ళు యేసు రూపం ఇచ్చినాక, యేసు ద్వారా రూపము పొందుకున్న తర్వాత అసలు ఆయన గురించి మేము మాట్లాడకుండా ఉండలేము. కనుక దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రేమించిన యేసయ్య శిష్యులను మలచాడు. ఎలా మలచాడు? తనకు అనుకున్న రీతిగా ఆ రూపం వచ్చే వరకు, పునరుత్థానం అయిన తర్వాత కూడా వాళ్ళతోనే ఉన్నాడు. ఈరోజున నీ బిడ్డల్ని ఏ మీడియం చదివించావు? ఓకే, చదివించని తప్పులేదు. కానీ మంచి ప్రవర్తన,
క్రమశిక్షణ లేని విద్య వ్యర్థం. చాలామంది ఏమంటారంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువులు ఉంటున్నారు కానీ క్రమశిక్షణలో పెంచుతుంటే అడ్డం తిరుగుతుంది ఎవరు? మా అబ్బాయిని కొట్టేది ఎందుకు? మేమే మా ఇంట్లో కొట్టం. నీ మాట కనుకనేగా వాడు మొహాన ఫోన్ వేసి నువ్వు ఇట్లా తాస్తుంది. నువ్వు టీవీ చూడాలా? నువ్వు టీవీ చూడటానికి నీకు అడ్డం ఉండకూడదు. ఏం చేయాలి అప్పుడు? తల్లులు ఉంటారు, వాళ్ళ అమ్మాయికి ఫోన్ ఉంది, మా అబ్బాయికి కొనిపెట్టవా, నా కూతురికి ఏం తక్కువ అనే తల్లులు మన మధ్యలో లేరా? ఉన్నారా లేరా? నీ పిల్లని నీ కొడుకుని ఎట్లా పెంచాలి? దైవ రూపములో పెంచండి. ఇది అర్థమైపోయింది. మూడోది ఏంటిదమ్మా? మందలించిన ప్రేమ. ఎవరు? రాణి చదివేశావా? నెక్స్ట్ లలిత చదువమ్మా. మందలించిన ప్రేమ. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 40వ వచనం. మందలించిన ప్రేమ. మార్కు 4:40. మీరింత భయపడితే ఎలా? నువ్వు లలితావా? ఆమె చదవాలి. ఉద్యోగాలు చేస్తున్నారుగా, పల్లెటూరులో చదువుతున్నారు. మీరింత భయపడితేరేలా? మీకు విశ్వాసము లేదా అని వారిని ఏం చేశాడు? చాలు. యేసయ్య 12 మంది శిష్యుల్ని ఏం చేశాడు? మందలించాడు. మీకు ఒక మాట చెబుతా, ప్రేమించేవాడే మందలిస్తాడు. నువ్వేమైపోతే నాకెందుకు, నువ్వు ఎక్కడ తిరిగితే నాకెందుకు, అసలు నీతో నాకెందుకు అని నిన్ను వదిలిపెట్టేవాడు నిన్ను ప్రేమించేవాడు కాదు. నువ్వు తప్పు చేస్తుంటే, నీవు తప్పుడు మార్గములో నడుస్తుంటే, నీవు తప్పుడు ఆలోచనలో ఉన్నప్పుడు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని నిన్ను మందలించేవాడే నిన్ను నిజంగా ప్రేమించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వినండి జాగ్రత్తగా బిడ్డలారా. యేసు ప్రభు వారు బాగా అలిసిపోయారు. బాగా అలిసిపోయి పడవ కింద భాగంలో తలగాడ వాల్చి నిద్రపోతూ ఉన్నాడు. ఈ నిద్రపోతున్న సమయంలో గాలి తుఫాను అలలు వచ్చాయి. ఈ గాలి తుఫాను అలలకి ఆ పడవ అతలాకుతలం అయిపోతూ మునిగిపోయే స్థితిలో ఉంది. అప్పుడు శిష్యులు వెళ్ళి, అయ్యా నీకేమీ బాధగా లేనట్టుందే, ఈ పడవ మునిగిపోయేలా ఉందయ్యా అన్నాడు. మాట చెబుతా వినండి. పడవలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. యేసయ్య ఉండి కూడా ఎందుకు భయపడ్డారు? పడవ ఉంది, పడవలో యేసయ్య ఉన్నారు. యేసయ్య పిలిస్తే వచ్చిన 12 మంది అపోస్తులు ఉన్నారు. అయితే పడవలో లేనిది ఒకటి ఉంది. ఏంటి అంటే గాలి తుఫానా ఉంది. దేనికి భయపడ్డారు వీళ్ళు? ఎందుకు భయపడ్డారు? దేవుడు ఉన్నాడన్న ధైర్యం అక్కడ లేదు. ఏ ధైర్యం? నాకేమొచ్చినా నా దేవుడు నాకున్నాడు, నాకే కష్టం వచ్చినా నా దేవుడు నాకున్నాడు, నా కన్నీరు తుడుస్తాడు, అందరూ వదిలిపెట్టినా నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు, నేను ఒంటరిగా ఉన్నా నా చేయి పట్టుకొని నా దేవుడు నడిపిస్తాడన్న ధైర్యం ఈ రోజున 12 మంది అపోస్తలులకు లేదు, మనకు కూడా లేదు. అయితే ప్రార్థన చేస్తారు, గుడికి వస్తారు, వాక్యం చదువుతారు, వాక్యం వింటారు, మనకి ధైర్యం లేదు, విశ్వాసం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య 12 మంది శిష్యులతో అంటున్నారు, మీరు ఇంత అల్ప విశ్వాసలా, మీ ఎందుకు ఇంత భయపడుతున్నారని వాళ్ళని మందలించాడు. భయపడగాకండి అని. అర్థమైందా? సో మనం కూడా మందలించాలా. ఎవరిని మందలించాలా? కోడలట టీవీ దగ్గరికి గుమ్మం దగ్గరికి తిరుగుతూ ఉందట. ఈ లోపల అత్తకి మెలకు వచ్చి చూసిందట. ఏంటమ్మాయి కాలుగాలి పిల్లలు తిరుగుతున్నావు అని అందట. అంటే నీ కొడుకు ఇంకా రాలేదత్తా అంటే, మగోడే ఆడైనా తిరిగి వస్తాడు, నీకెందుకు, నువ్వు పడుకో అందంట. ఎవరంది? ఇప్పుడు కొడుకు కాళ్ళు ఇచ్చింది ఎవరు? తల్లి. ఎరా టైం ఎంత అయింది, నువ్వు ఎన్నింటికి రావాలా, ఇంట్లో నీకు ఒక భార్య ఉంది, నీకు బాధ్యత లేదా, పిల్లలు ఉన్నారన్న బాధ్యత లేదా అని మందలించే తల్లులు తండ్రులు ఎంతమంది ఉన్నారేడా?
ఆడాడో పేకాట ఆడుతూ ఉంటాడు, ఆడాడో మందు తాగుతూ ఉంటాడు. అర్ధరాత్రి 2ంటికి 3ంటికి వస్తారు. లేరా అలాంటి కొడుకులు మన మధ్యలో? అలాంటి కొడుకులను మందలించే తల్లులు మన మధ్యలో ఉన్నారంటారా లేరంటారా? యేసయ్య తన 12 మంది శిష్యులు తప్పుడు కాదు, అల్ప విశ్వాసానికే మందలించాడు, అధైర్యానికే మందలించాడు. ఈ రోజున నీ కొడుకు తప్పు చేస్తున్నప్పుడు మందలించాల్సిన బాధ్యత నీకు లేదంటారా? ప్రైజ్ ది లార్డ్. వాడిని ఏం మందలిస్తాం ఫాదర్ గారండి, వాడు నా అంతటోడు అయ్యాడు, వాడికి 2 పిల్లలు, నీ అంతటోడు అయినప్పటికీ నువ్వు తల్లివే, వాడు కొడుకే. కాబట్టి నువ్వు చనిపోయే వరకు ఆ తల్లిగా నీకు బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత? కొడుకుని ఏం చేయాలి? మందలించాలి. మరి తాత నాయనమ్మలు ఉన్నారు, ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు. ఎట్లా మంచోళ్ళు అంటే, అమ్మ పిల్లలను కొడతా ఉంటుంది, లేండి స్కూల్కి వెళ్తురు కానీ లేండి హోంవర్క్ చేయనంటే, అప్పుడు ఎవరికి? తాతయ్యకి నాయనమ్మకి అమ్మమ్మకి తాతయ్యకి పౌరుషం పుట్టుకొచ్చింది అనమాట. ఏం పుట్టుకొచ్చింది? పౌరుషం పుట్టుకొచ్చి అంటారు. పిల్లలు ఎప్పుడు కొడతా ఉంటారు, వీళ్ళు చేతులు జట్ల పుట్టాన్ని తిడతా ఉంటారు. అంటే మనవడికి మనవరాళ్ళకి కాళ్ళు తింది ఎవరు? తాత నాయనమ్మలే. దయచేసి అలాంటి తాతలు మీరు కావద్దు, అలాంటి నాయనమ్మలు మీరు కావద్దు. కొట్టే కాడ కొట్టండి, పెట్టే కాడ పెట్టండి, తిట్టే కాడ తిట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి మందలించాడు. ప్రేమించకపోతే ఆయన మందలించేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. చివరికి దేవుని బిడ్డలారా, బాధ్యతను అప్పగించాడు. నాగజ్యోతి బాధ్యతను అప్పగించాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 1వ వచనం. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి, దుష్టాత్మలు పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు ఏమిచ్చారట? ఇక్కడ గొప్ప విషయం చూడండి అండి. ఎవరైనా కూడా అధికారం కోసం ఏమవుతారు? ప్రాకులాడతారు. ఒక ఉపదేశ పోస్టు కోసం ప్రాకులాడతారు, ఒక సంఘ పెద్ద పోస్టు కోసం ప్రాకులాడతారు, ఆ సంఘంలో పెద్ద కోసం ప్రాకులాడతారు, వార్డు మెంబర్ కోసం ప్రాకులాడతారు. ఏదైనా ఒక పదవి ఉన్నదంటే దానికోసం ఏం చేస్తారు? ప్రాకులాడతారు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? తండ్రి తనకిచ్చిన అధికారాన్ని 12 మంది అపోస్తలులకి ఇచ్చాడు. ఇది పైనుండి వచ్చిన అధికారమే కానీ లోకము నుండి వచ్చిన అధికారము కాదు. తండ్రి దేవుడు తన కుమారుడైన యేసయ్యకి ఏ అధికారం ఇచ్చాడో, యేసు ప్రభు వారు అదే అధికారాన్ని 12 మంది శిష్యులకి ఇచ్చాడు. ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇచ్చాడు అధికారం? వాక్యము బోధించడానికి, దుష్టశక్తులు పారద్రోలటానికి, అంధకార శక్తులు బాగు చేయటం. అంటే బాగు చేయటానికా నాశనం చేయటానికా? యేసు ప్రభు 12 మంది శిష్యులకి అధికారం ఇచ్చింది బాగు చేయటానికే కానీ నాశనం చేయటానికైతే. హల్లెలూయా. అమ్మలారా, తల్లిగా నీకు అధికారం ఉంది, తండ్రిగా నీకు ఒక అధికారం. ఈ అధికారంతో ఏం చేయాలా? సంసారాలు నాశనాలు చేయాలి. హల్లెలూయా. మరి నాశనం చేయకపోతే ఎట్టా? బాగోదుగా. మీ కడుపు చల్లగా ఉండదు కదా. మనలో చాలామంది ఆ సంసారాల మధ్య పెడతారు. ఏంటిది? నిప్పు. ఎలా పెడతారు? ఉదాహరణకి కొడుకు కోడలు చక్కగా నవ్వుతూ చిక్కగా ఉంటే చాలు. చక్కగా నవ్వుతూ చిక్కగా ఉంటే ఎవరి కడుపు రగిలిపోదు. ఆ ఇంట్లో ఉన్న తల్లి కడుపే అత్త కడుపు రగిలిపోయి వీళ్ళ మధ్య ఎట్లా నిప్పెట్టాలా అని చూస్తారు. లేరా మన మధ్యలో అలాంటి అత్తలు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అధికారం ఇచ్చాడు. ఎందుకు? సంసారాలు నిలబెట్టడానికి, బ్రతుకులు నిలబెట్టడానికి, సంఘాలను నిలబెట్టడానికి. ఒక సంఘ కాపరిగా నేను సంఘాన్ని నిలబెట్టినప్పుడు మాత్రమే నా అధికారం అనేటటువంటిది బాగుంటుంది. ఒక కుటుంబ యజమానుడిగా భార్యను బిడ్డలను అందరిని కలిసి ఆ అధికారంలో నిలబెట్టినప్పుడు మాత్రమే దేవుడు, ఆ తండ్రి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. తల్లిగా నీకు అధికారం దేవుడు ఇచ్చాడు.
కాబట్టి మనం అధికారముతోటి సంఘాలు విభజించకూడదు, అధికారంతో కుటుంబాలు విడగొట్టకూడదు, అధికారంతో ఎవరి జీవితాలు నాశనం చేయకూడదు. ఇంకొకటి, అధికారంతో మనల్ని ఎవరిని ఏడిపించకూడదు. మనకి భలే సంతోషం ఎప్పుడు ఎదుటోళ్ళు ఏడుస్తుంటే, అంతేగా పెరికి యజ్ఞేశ్వరమ్మ, ఎదుటోళ్ళు ఏడుస్తుంటే మనకు ఆవిలింతలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. పాప రాత్రి అంతా అల్లం వెల్లుల్లిపై చట్నీ వేసి మా తల్లి గుళ్ళోకి వచ్చిన కాడి నుంచి నిద్రపోతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రకి అన్నయ్య ఎవరు? ఆవులింత. సో ఆవులి ఒకటి కాదు రెండు కాదు, ఆవులిస్తా ఉంది. నైట్ డ్యూటీ పోయి వచ్చిన ఉండాలి మా తల్లి. ఈస్టర్ కారం పొడి తిని, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నిద్రపడింది గట్టి చప్పడ కొట్టండి. ఓకే, రైట్. దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అయితే 12 మంది శిష్యులు అధికారంతో వాళ్ళు ఎప్పుడూ కూడా విడగొట్టబళ్ళ ఐక్యం చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. దేనికి? నా కొడుకు నేను కొడతా, నా కూతురు నేను కొడతా, మధ్యలో నువ్వు అడ్డం. నా భార్య, నువ్వెవరివి నన్ను అడగటానికి? మరి నువ్వు తాగి రోడ్ల అమ్మడి తిరిగినప్పుడు భార్య గుర్తు రాలేదా? అర్ధరాత్రి 1-2 ఇప్పుడు వాని కాడికి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు ఏమిచ్చాడు? అధికారాన్ని. అధికారం ఇచ్చి ప్రేమించాడు, లేదా ప్రేమించిన దేవుడు వాళ్ళకి అధికారము ఇచ్చాడు. తర్వాత దేవుని బిడ్డలారా చేసి చూపించాడు. ఏంటిది? సలోమి చదువమ్మ. పోయిన వారం కూడా గుడికి రాలేదు తల్లి. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 14వ వచనం. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 14వ వచనం. ఏం చదువుతున్నావు అక్క నువ్వు? యోహాను శుభవార్త 13వ అధ్యాయము 14వ వచనం చదువు. చదువు. మరలా చదవమ్మా. మైక్ లేదా నీ దాకా? రాలేదా? మైక్ తీసుకోమ్మా. మరియు ప్రభువుడునను బోధకుడునైన నేను మీ పాదాలు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు. ఆయన పాదాలు కడగండి అని చెప్పలా, ఆయన పాదాలు కడిగాడు, కడగమని చెప్పాడు. చెప్పేవాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? నేను ఏడున్నాను. సో అమ్మ మనీషా చీపిరి తెమ్మని చెప్పమ్మా అని చెప్తా. మనీషా ఎవరు తెలిసిద్ది? ఏజ్ దయ్యమో చెప్పిద్ది. ఏజ్ దయ్యం ఎవరు చెప్పిద్ది? నిత్యశ్రీకి చెప్పింది. నిత్యశ్రీ ఎవరు చెప్తే ఎవరికో చెప్పింది. ఆ చీపిరి రాదు, ఏడా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, చేసేవాళ్ళు, బోధకులు ఎక్కువైపోయారు, సంఘాలు ఎక్కువైపోయినాయి. చేసేవాళ్ళు నోట్లో మాట ఈజీ చెప్పటం, పెద్ద గొంతు వేసుకొని అరవటం కూడా చాలా ఈజీ, కానీ అందులో నడవటం చాలా. అందుకే రాత్రి వాక్యం చెప్పా, మీరు వింటే దేవుని మాట కఠినం, అందులో నడవటం చాలా కష్టం. నడిస్తే దేవుడిచ్చే బహుమానం నిత్య జీవం. సాతాను మాట చెవుకి చాలా ఇంపుగా ఉంటుంది, నడవటం చాలా సులువు, రేపు నీకు వచ్చేది నరకం. అంటే వినటం ఈజీయే, ఓకే, చెయ్యటం చాలా చాలా కష్టం. ప్రైజ్ ద లార్డ్. ఓ రోజు తండ్రి అన్నాడట, ఎందుకురా రోజు తాగొస్తామన్నాడట. అప్పుడు కొడుకు అన్నాడట, నువ్వు తాగకుండా ఉండు, నేను కూడా తాగనన్నాడట. నేను తాగకుండా ఉంటాను అని పందెం కాశాడట. అందరు సాయంత్రం నిద్రపోయినాక మెల్లగా వస్తున్నాడంట తండ్రి ఇంటికి. ఎట్లాగా? తాగి వస్తున్నాడట. అప్పుడు కొడుకు డోర్ తీసుకొని వచ్చి, నువ్వు దాక్కుండా ఉండవా, నేను ఎందుకు దాక్కుండా ఉన్నానట. ఎందుకు ఈ మాట చెబుతున్నా? నువ్వు చేస్తే నీ కొడుకు చేస్తాడు, నువ్వు చేయకపోతే నీ కొడుకు కూడా. నువ్వు ఏదైతే మంచి చేయాలనుకున్నావు అది నువ్వు చేసి చూపించు. అది నువ్వు చెయ్యకుండా నువ్వు చేయి నేను చేస్తానంటే ఇంకా అదంతే ఉంటుంది. కానీ యేసయ్య ఎలాంటి ప్రేమను పంచాడంటే, చక్కనైన ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే, తాను చెప్పటమే కాదు, ఏం చేశాడు? చేసి పాదాలు కడగమని చెప్పటమే కాదు, ఆ పాదాలని కడిగాడు. మనం కూడా ఈ రోజున ఎవరు కావాలి మనకి? చెప్పేవాడు కాదు, ఎవరు కావాలి? చేసేవాడు మనకు కావాలి. సో కాబట్టి దేవుడు తన శిష్యులకి
మనకి నేర్పించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత ప్రార్థించి స్థిరపరిచిన నెక్స్ట్ ఎవరు? ప్రేమ్ బాబు, చదువు బాబు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 9వ వచనం. మైక్ తీసుకోమ్మా జ్యోతి, మైక్ ముందుకేమ్మా. 17వ అధ్యాయం 19వ వచనం చదువు. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు. మొదటి నుంచి చదువమ్మా. 17వ అధ్యాయం 9వ వచనం. యోహాను 17:9. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇక్కడ వారి కొరకు అంటే 12 మంది అపోస్తలుల కొరకు యేసయ్య ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. లోకము కొరకు కాక, లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏలయనా వారు నీవారు, వారు నీవారు. నా స్వరము నీది, నా స్వరము నీది, నీది అంతయు నాది, నీదంతయు నాది. నేను వారి యందు మహిమ పరపబడితిని. నేను ఇక ఈ లోకమున ఉండను, కాని వారు ఉందురు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లుగా నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. చాలమ్మా. యేసయ్య ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? 12 మంది అపోస్తుల కొరకు. ఏమని ప్రార్థన చేశారు? అయ్యా జయశ్రీ కింద పడతావమ్మా. 12 మంది శిష్యులు ఎలాగైతే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనం ఎలాగైతే ఐక్యంగా ఉన్నామో ఆ 12 మంది కూడా ఐక్యంగా ఉండేలా దీవించమని ప్రార్థన చేశారు. ఒకే దేవుడు, ఒకే విశ్వాసము, ఒకే ప్రార్థన, ఒకే రొట్టె, ఒకటే అన్నీ. కానీ మనలో లేనిదేంటిది? ఐక్యత. ఒకే దేవుడికి ప్రార్థన, ఒకే వాక్యం చదువుతాం, ఒకే వాక్యం వింటాం, ఒకే శరీర రక్తాలు తింటాం, ఒకే విశ్వాసం కలిగి ఉంటాం, ఒకే బాప్తిజం తీసుకుంటాం, ఒకే దేహంలో భాగం అవుతాం. కానీ ఈ రోజున క్రైస్తవులలో లేనిది ఏంటంటే ఏంటిది? ఐక్యత లేదు. సంఘానికి సంఘ కాపరికి మధ్య ఐక్యత లేదు, సంఘానికి సంఘ పెద్దలకి మధ్య ఐక్యత లేదు, సంఘానికి ఉపదేశాలకు మధ్య ఐక్యత లేదు, ఒక సంఘానికి ఇంకో సంఘం మధ్య ఐక్యత లేదు. సంఘ కాపురులందరి మధ్యలో ఐక్యత. ఎక్కడైతే ఐక్యత లేదో అక్కడ క్రీస్తు లేడు. ఎందుకనగా ఎక్కడైతే క్రీస్తు ఉంటాడో అక్కడ ఐక్యత ఉంది. 12 మంది అపోస్తుల మధ్యలో యేసు ప్రభు వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఐక్యంగా ఉన్నారు. వాళ్ళ దేవుడు ఒక్కడే, వాళ్ళ ప్రార్థన ఒకటే, వాళ్ళ విశ్వాసం ఒకటే, వాళ్ళ రొట్టె ఒకటే. కానీ వాళ్ళలో విభజనలు ఎప్పుడు రాలా. కానీ మనలోనే ఈగోయిజం, అహంకారం, కుళ్ళుబోతనం, స్వార్థం వల్ల విభజనలు వస్తున్నాయి. ఐక్యత లేకుండా పోతుంది. సాతానుగాడు జ్వరబడుతున్నాడు దేవుని బిడ్డలారు. కాబట్టి యేసుప్రభు వారు దేనికోసం ప్రార్థన చేశాడు? ఐక్యత కొరకు ప్రార్థన చేశాడు. వాళ్ళని ఐక్యపరిచాడు, పరిచర్యకి పంపించారు. ఈరోజున కుటుంబముల ఐక్యత ఉందా? నీ సంపాదన నీది, నా సంపాదన నాది. నా సంపాదనతో బంగారం కొనుక్కుంటా, నా సంపాదనతో తాడు కొనుక్కుంటా, నా సంపాదనతో ఉంగరం చేసుకుంటా. నీ సంపాదనతో డోక్రా గట్టు, స్పందన గట్టు, గుడ్డు గట్టు. నీ ప్లేటు నీది, నా ప్లేటు నాది. మళ్ళీ ఇద్దరు కలిసి ఇక్కడికొచ్చి ప్రార్థన చేస్తారు. ఏది ఐక్యత? నీ ఇంటిలోనే భార్యాభర్తల మధ్య ఐక్యత లేనప్పుడు బిడ్డల మధ్య ఐక్యత ఎలా వస్తుంది? బిడ్డల మధ్య ఐక్యత లేనప్పుడు ఊళ్ళో ఐక్యత ఎట్లా వస్తుంది? ఊళ్ళో ఐక్యత లేనప్పుడు సంఘంలో ఐక్యత ఎట్లా వస్తుంది? రాదు. ఎవరిది గోల వాడదే. కాబట్టి యేసు ప్రభు వారు ఒకటే అన్నారు, దేనికి ఉండాలట? ఐక్యంగా ఉండాలి. సోదరులందరూ ఐక్యముగా ఉండుట ఎంతో రమ్యమైనదట. ఎంత రమ్యమైనదంటే అహరోను తల మీద పోసిన అభిషేక తైలము తల మీద నుండి గడ్రపు వెంట్రుకల మీదగా అంగి అంచుల వరకు కారిన అభిషక్త తైలము వంటిది అన్నాడు. ఇక్కడ ఒకే మనిషి భాగాలు వేరు, తల, గడ్రము, దేహము. కానీ నడినెత్తు నుండి అరికాల వరకు కారిన అభిషేక తైలం మాత్రం ఒక్కటే. అంత రమ్యమైనదట. అందుకే దేవుని బిడ్డలారా, ఎవరో ఒకళ్ళు ఉంటారు అందరిని కలిపేవాళ్ళు.
కొత్త నిబంధనలోనేమో యేసు ప్రభు వారు అందరిని కలిపారు. పాత నిబంధనలోనేమో యోసేపు అన్నలందరినీ కలుపుకున్నాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నారు, భోజనం పెట్టాడు, అందరు కలిసిపోయారు. ఈ రోజున మనం కలిసేవాళ్ళు లేరు. ఒకే ఇంట్లోనే తల్లికి తెలియకుండా కొడుకు రాజకీయం చేస్తాడు, కొడుకు తెలియకుండా తల్లి రాజకీయం చేసింది, తల్లికి తెలియకుండా భర్తకి తెలియకుండా కూతురు విషయంలో రాజకీయం చేసింది. ఎవరు? మీ నాన్నకి చెప్పమాక, మళ్ళీ తెలిస్తే అది అంత పెద్ద గొడవ అయింది, మీ నాన్నకి చెప్పమాక అంటది. ఎవరు? ఇక తల్లికి అలివి కానప్పుడు తండ్రికి తెలిసినప్పుడు అప్పుడు అంటాడు తండ్రి, ఏమంటాడు? అంతా నీ వల్లే అయ్యా, నేను ఇలా అయిద్దని అనుకోలేదు. ఐక్యంగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి కూర్చోండి, సమస్య చెప్పుకోండి, ఆ సమస్యకు పరిష్కారం చెయ్యండి. దాచిపెడతా ఉన్నావు, అప్పుడు అనుకున్న మా అమ్మ సపోర్ట్ నాకుంది, ఏం కాదు, మా అమ్మ సపోర్ట్ నాకుంది, నాకేమీ కాదు, చివరికి చేతులు గాలిని. ఇప్పుడు ఏం పట్టుకుంటారు? ఆకులు కట్టుకుంటే ఇంకేమొస్తుంది? చేతులు గాలకముందే ఆ భార్యాభర్త కూర్చొని కొడుకు ఇలా చేశాడు, కూతురు ఇలా చేసింది, ఏం చేద్దాం అని ఆలోచన చేస్తే మహా అయితే 10 నిమిషాలు కోప్పడతాడు, బిడ్డను పోగొట్టుకోడుగా. మహా అయితే అరగంట కోప్పడతాడు, కూతురును పోగొట్టుకోడుగా. మనం చేసేది ఏంది? దాచిపెట్టడం. తన తప్పును కప్పిపెట్టువాడు ఎన్నడూ బాగుపడాడు. హల్లెలూయా. సో కాబట్టి ఎట్లా ఉండాలా? ఎట్లా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. అందుకే యేసయ్య ప్రార్థన చేశాడు, ఐక్యపరిచాడు. చివరిగా దేవుని బిడ్డలారా క్షమించాడు. ప్రేమ ఉంటేనే ఏం చేస్తాము? ఇది మీకు తెలిసిందే. ఉదాహరణకి నేను మీ ఊరు రాకముందు నేను చెడ్డోడిని అని తెలిస్తే నన్ను రానిస్తారా? ఆడే అడ్డం పెట్టి నీకు నమస్కారం, మా ఊరు నువ్వు రావద్దంట. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? దగ్గరికి తీసుకున్నాడు. ఎవరిని? 12 మంది అపోస్తుల్ని. 12 మంది అపోస్తుల్లో 3 రకాలు ఉన్నారు. మొదటి రకం అబద్ధమాడే పేతురు, యేసయ్యకు తెలుసు అయినా పేరు పెట్టి. రెండవ రకం డబ్బులకి యేసయ్యను అమ్మేస్తాడని తెలుసు అయినా యూదా ఇస్కరియోతును ప్రేమగా. మూడవ రకం నన్ను పట్టుకున్న తర్వాత మీరందరూ నన్ను వదిలిపెట్టి చెదరైపోతారని తెలుసు అయినా దగ్గరికి. మంచోళ్ళని దగ్గర తీస్తే గొప్పతనం ఏముంది? మంచోళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళతో సహవాసం చేస్తే గొప్పతనం ఏముంది? అందరూ చేస్తున్నారు. కానీ నా యేసయ్య బలహీనుడు అని తెలిసి, బలహీనురాలు అని తెలిసి, అబద్ధికుడు అని తెలిసి, అబద్ధికురాలు అని తెలిసి, వ్యభిచారకుడు అని తెలిసి, వ్యభిచారకురాలు అని తెలిసి కూడా దగ్గరకు తీసుకున్నాడు, బాధ్యతను అప్పగించాడు, క్షమించాడు. దేవుని బిడ్డలారా, అది యేసయ్య ప్రేమ అంటే. అది యేసయ్య 12 మంది శిష్యుల ఎడల చూపించిన ప్రేమ. నీ ఇంటికి వచ్చే కోడలు అలాంటి గుణగణాలు కలిగిందంటే ఇది కాబట్టి ఇంకొక సంబంధం అంటాం మనం. కానీ మన కొడుకు తప్పు బయటికి రానే. మా అబ్బాయి చాలా ఎలాంటి అలవాట్లు, ఏంటి మీ అమ్మాయి ఎలాంటి అలవాట్లు లేవన్నది కదా అంటే, అప్పుడు ఏదో పెళ్లి కావటం కోసం 100 అబద్ధాలు ఆడి ఒక సంసారం నాశనం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే వాడు తప్పుటి వాళ్ళైనా దగ్గర తీయండి ప్రేమగా. అయితే మనకు ఒక గుణం ఉందమ్మా. ఏంటి ఆ గుణం తెలుసా? చెడ్డోళ్ళే దగ్గర తీసామనుకో, ఆడికి అవసరమై తీశాడు, వాళ్ళకి పని ఉంది అని అనుకుంటారే కానీ అక్కడ ఆత్మీయతని ఎవరో కూడా చూడరు. నువ్వు చెడ్డోడివే, నువ్వు పనికిమాలినోడివే, ఆయన దేవుని మాటకు లోబడి దగ్గర తీసారా, కూర్చో ఆనందిను, అట్టుండగా కిట్టుండగా కంటే ఏంది నాతో నీకేదన్నా పనుందా? చేతగాని తనంలాగా చూస్తూ ఉంటారు. పర్వాలేదులే, ప్రభు అంటారు, నా నిమిత్తము ప్రజలు మేము హింసించినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ? క్షమించిన ప్రేమ. 12 మంది శిష్యులకి ప్రేమను పంచాడా లేదా? ఇప్పుడు చెప్పిన సంఘటనలన్నీ శిష్యులకే. ఒకటి పేరు పెట్టి పిలిచాడు, రెండవది మలిచాడు, మూడవది మందలించాడు, నాలుగవది బాధ్యతని అప్పగించాడు, ఐదవది చేసి చూపించాడు, ఆరవది ప్రార్థించి స్థిరపరిచాడు, ఏడవది క్షమించాడు. ఇది నేను ఎట్లాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఒకరు. మనమండి
పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకుండా మనం ఎవరిని దేవుణ్ణి ప్రేమించలేము, మన తోటి పొరుగు వారిని కూడా. అది నిజం. రోమీలకు రాసిన లేఖ 3వ ప్రశ్నకి సమాధానం. ఈ ప్రేమను ఎలా పొందుకుంటా, ఈ ప్రేమను ఎవరిస్తారు? ఇప్పుడు ఎక్కడ భాగ్యరాణి, రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన లేఖ 5:5. ఈ నిరీక్షణ మనసుకు నిరాశను కలిగింపదు. ఎలైనా దేవుడు, చూడండి బైబిల్లో, దేవుడు దానముగా మనకు వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయమును నింపును. అర్థమైందా కాలేదా? దేవుడు మనకి ఉచితంగా ఒకటి దానం చేశారు. ఏంటిది? ప్రేమ. అది ఎవరిస్తారట? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడట. నీవు దేవుణ్ణి ప్రేమించాలన్నా, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలన్నా, యేసయ్యలాగా ఒకరిని ఒకరు ప్రేమించాలంటే ఈ లోక ప్రేమ దేనికి పనికి రాదు. ఆ ప్రేమట భగవంతుడట దానం చేస్తాడట. ఎవరి ద్వారా దానం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దానం చేస్తాడట. సో దేవుణ్ణి అడగాల, పరిశుద్ధాత్మ దేవా, నిన్ను ప్రేమించే ప్రేమను, నా ఇరుగు పొరుగు వారిని ప్రేమించే ప్రేమను ఇవ్వమని మనం ప్రార్థన. అయితే ఆ ప్రేమను పొందుకోవాలంటే ఒకటి, యేసయ్య గురించి తెలియాలా. రెండవది, యేసయ్యను విశ్వసించాలి. మూడవది, యేసయ్య నామమున బాప్తిజం పొందాలి. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. అప్పుడు ఐదవది, మనలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోనే యేసును ప్రేమిస్తాం, ఆత్మదేవుని ప్రేమిస్తాం, తండ్రిని ప్రేమిస్తాం, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం. లేదంటే ఇక మన ప్రేమ అంతా ఏ ప్రేమ? డబ్బు ప్రేమ, పదవి ప్రేమ, శారీరక ప్రేమ, శారీరక వాంఛల ప్రేమ. ఆ ప్రేమ మనకు వద్దు. అందుకే యేసయ్య ఏమన్నాడు? సంఘం స్థిరంగా ఉండాలంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు. ఆ ప్రేమను మనం ప్రేమించాలంటే ముందులో మనకు ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ మనలో ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇస్తారు, మరెవ్వరు ఇవ్వరు. ఇక చివరి ప్రశ్నకి సమాధానం. అలా ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం వల్ల ఏంటి ప్రయోజనం? 2 ప్రయోజనాలు. బైబిల్ ఏం చెబుతుంది చూద్దాం, సరేనా? ఎవరు? జ్యోతి, గోసాల జ్యోతి. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 35వ వచనం. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు చూడండి జాగ్రత్తగా. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో, ప్రేమ కలిగి ఉంటే దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. అందరికీ మీరు యేసయ్య శిష్యులు అని తెలియాలంటే ఏం చేయాలట? పరస్పరము ప్రేమ కలిగి ఉండాలా. వస్త్రాలు మారితే యేసయ్య శిష్యుడివి కాదు, యేసయ్య శిష్యురాలివి కాదు. సంఘము మారితే యేసయ్య శిష్యుడివి కాదు, యేసయ్య శిష్యురాలివి కాదు. దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి నువ్వు ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన యేసయ్య శిష్యుడివి కాదు, యేసయ్య శిష్యురాలివి కాదు. యేసయ్య ఒకటే అన్నాడు, నేను ప్రేమించినట్టు గనక మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే ఆ చూసేవాళ్ళే అంటారు మీరు నిజంగా యేసయ్య శిష్యులు అని. నీ క్రియ చెప్పాలా నువ్వు యేసయ్య శిష్యుడు అని. నీ ప్రవర్తన చెప్పాలా నువ్వు యేసయ్య శిష్యుడు అని. నీ నడవడిక చెప్పాలా నువ్వు యేసయ్య శిష్యుడు అని. నీ సంఘం చెప్పకూడదు, నీ బాప్తిజం చెప్పకూడదు. నీ ప్రవర్తన, బాప్తిజం అందరూ తీసుకుంటున్నారు, సంఘం అందరూ మారుతున్నారు, కానీ ప్రవర్తన కలిగిన వాడే నిజమైన క్రీస్తు శిష్యుడు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేను యేసయ్య శిష్యుడిని అని. కాబట్టి నేను తెల్లని వస్త్రాలు వేసుకొని బయట మంచి ప్రవర్తన లేకపోతే అందరూ ఏమంటారు? ఈయన పైకి వేసుకుంది తెల్ల వస్త్రం, చేసేదంతా లోపల పాపం అంటారు. పైకి తెల్ల వస్త్రం వేసుకోకపోయినా ప్రవర్తనలో మంచితనం ఉంటే మాటలో కాదు, మాటలదేమంది తేనె పూసినంత తీయగా చెప్పొచ్చు, నాలుకేగా ఎటైనా తిప్పొచ్చు, ఆమ్లెట్ వేసి తిప్పినంతగా. కానీ ప్రవర్తనలోనే చూస్తారు.
ప్రవర్తనలో మంచితనం ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఇతడు నిజంగా దేవుని శిష్యుడు అని. కాబట్టి ఎందుకు ప్రేమించుకోవటం ఫలితం ఏంటంటే, ఎవరి ముందో మనం నాటకాలు వేసి నేను దేవుని బిడ్డని నిరూపించుకోవాల్సిన అవసరం, నీ ప్రవర్తన క్రమములో ఉన్నప్పుడు, నీ ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైన రీతిగా ఉన్నప్పుడు కళ్ళతో చూసేవాళ్ళు అంటారు, అబ్బా వీళ్ళయ్యా నిజంగా దేవుని బిడ్డలు అంటారు. 12 మంది శిష్యులను కూడా అంతే అన్నారు, మేము చనిపోతాం కానీ యేసయ్య గురించి మాట్లాడకుండా మేము ఉండలేం. అప్పుడు అన్నారు, మీరు నిజంగా యేసయ్య బెదిరించారు, కొట్టారు, చెరసాల్లో వేశారు, అయినా ఒకే మాట అన్నారు, మేము యేసయ్య గురించి చెప్పకుండా, మేము యేసయ్యకి ప్రార్థన చేయకుండా, మేము యేసయ్యకి ఆరాధన చేయకుండా ఎక్కడ పుట్టారా? ఇంత ప్రేమ ఆయన మీకు అంత రంగరించి పోసాడా? మీరయ్యా నిజమైన క్రైస్తవులు అన్నాడు. కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించినప్పుడు మాత్రమే ఆ నిజమైన ప్రేమ బయటపడుతుంది. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున అందరు లేచి నిలబడి విశ్వాస ప్రమాణము చెప్పుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన